మీ అందరికీ తెలిసిందే 10 సంవత్సరాలు మరి ఈ రాష్ట్రంలో అనేక వాగ్దానాలు చేశారు. వచ్చిన తెలంగాణలో ఉన్న ప్రజలందరినీ రకరకాల మాటలతో మోసపూరితమైనటువంటి ఆలోచనలతో డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అన్నారు, ఇంటికో ఉద్యోగం ఇస్తా అన్నారు, 3 ఎకరాల భూమి పంచుతా అన్నారు. అసలు తెలంగాణ రాష్ట్రాన్ని ఏం రాష్ట్రం బంగారు తెలంగాణగా మారుస్తామని చెప్పారు. అసలు చెప్పనటువంటి మాటే లేదు. కానీ 10 సంవత్సరాలు చూసాం. ధనిక రాష్ట్రంగా ఉన్నటువంటి రాష్ట్రాన్ని వారి చేతుల్లో పెడితే ₹1,00,000 రుణమాఫీ చేస్తా అని చెప్పి ఆ రుణమాఫీ సంబంధించి కూడా మొదటి దఫా 14 నుంచి 18 వరకు 4 దఫాలుగా చేసి ఆ ₹1,00,000 రుణాన్ని బ్యాంకుల్లో వడ్డీ పెరిగిపోయి ఈ 4 దఫాలు చేసినటువంటి రుణమాఫీ వడ్డీ సరిపోయింది, అసలు మాత్రం అలాగే మిగిలిపోయింది. కేవలం ధనిక రాష్ట్రం చేతిలో పెడితే కేవలం ₹1,00,000 కూడా రుణమాఫీ చేయలేకపోయారు వాళ్ళు. రెండోసారి మళ్ళీ వచ్చారు అధికారంలో, మళ్ళీ ₹1,00,000 రుణమాఫీ చేస్తూ ఉన్నారు. 4 ఏళ్ళు అయిపోయింది. చివరి సంవత్సరంలో కొంత అరకొరగా ఏదో చేసినట్టు చేసి వదిలేశారు. అంటే 10 సంవత్సరాలలో కూడా 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి కూడా ₹1,00,000 రుణమాఫీని కూడా చేయలేక చేతులు ఎత్తేసినటువంటి ప్రభుత్వాన్ని 10 సంవత్సరాలు మనం చూసాం. మరి ఈరోజు ధనిక రాష్ట్రం కాదు, 7 లక్షల కోట్ల పైబడి అప్పు, ప్రతి నెల దాదాపు 6,500 కోట్ల రూపాయలు అసలు వడ్డీకి అప్పు కట్టాల్సిన పరిస్థితి. ఇన్ని ఇబ్బందుల్లో కూడా మేము ఆలోచన చేశాం, మనకెన్ని ఇబ్బందులున్నా ఇచ్చిన మాట ప్రకారం చేసినటువంటి వాగ్దానాల్ని తప్పనిసరిగా నిబద్ధతతో చేయాలనేటువంటి ఆలోచనతోని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది అని స్పష్టంగా చెప్పడం కోసమే మా ఇబ్బందులన్నింటినీ పక్కన పెట్టి కూడా ఈరోజు రాష్ట్రంలో మేము ఇచ్చినటువంటి మాట ప్రకారం ₹2 లక్షల లోపులో ఉన్నటువంటి అప్పుని మేము ఇచ్చా మాట. ₹2 లక్షల లోపులో ఉన్నటువంటి ప్రతి రుణాన్ని మాఫీ చేస్తామని చెప్పాం. కేవలం 2-3 నెలల్లోనే 2 లక్షల లోపులో ఉన్నటువంటి రుణాన్ని సంపూర్ణంగా మాఫీ చేశాం. 2 లక్షల లోపులో ఉన్నటువంటి రుణాన్ని దాదాపు 22,000 కోట్ల రూపాయలు బ్యాంకుల్లో నేరుగా రైతుల ఖాతాల్లోకి నేరుగా పంపించి రుణాన్ని మాఫీ చేశాం. ఇది వాస్తవం. 2 లక్షల లోపులో ఎవరిదైనా ఏ కుటుంబానిదైనా ఎక్కడైనా మిగిలిపోయి ఉంటే బ్యాంకు ఖాతా నెంబర్ తప్పు వలనో ఆధార్ కార్డు నెంబర్ తప్పు వలనో ఆగిపోయి ఉంటే వాళ్ళను కూడా సంపూర్ణంగా చేస్తామని చెప్పి మళ్ళీ ఇంటింటికి సర్వే చేపించి తెప్పించి మిగతా డబ్బులు కూడా వేశాం.